వెల్కమ్ టు స్వర్గ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న వీడియో దీపం పూజ అండి. దీపం పూజ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను. చిన్న చిన్న క్లిప్స్ని అన్నిటినీ జాయిన్ చేసి మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇది అమ్మవారి కోసం మాల అండి. మాల నేను కస్టమైజ్ చేయించాను. నేనే గుడి మల్కాపూర్ వెళ్ళి పూలు మొత్తం మా అక్కయ్య నేను అన్నీ తీసుకొచ్చి, సాహిత్య కూడా వచ్చిందండి, తీసుకొచ్చి మేమే అలంకరించుకున్నాము. సాహిత్య నేను అక్కయ్య ముగ్గురు కలిసి పూల డెకరేషన్ అంతా మేమే చేసుకున్నాము. ఇక్కడ ముగ్గు కూడా వేస్తున్నామండి. పూజ కోసం కింద ముగ్గు వేయాలన్నమాట. మాకు అయ్యగారు ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమేమి కలర్ ఎక్కడెక్కడ వాడాలని దాన్ని చెప్పినట్టు మేము చేస్తున్నాము. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్ వాడాలండి. దీపం తీసుకొచ్చి పెట్టాము. మా పాప కూడా రెడీ అయ్యి వచ్చేసింది. నేను రావడమే లేటు. నేను వచ్చేసి పూజ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈలోపు మా పాప పూజ రూమ్ వీడియో కూడా మీతో షేర్ చేస్తుంది. ఇది పూజా రూమ్. పూజా రూమ్ ఆ రోజుని అలంకరించుకునే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ పూజా రూమ్ ఆల్రెడీ వీడియో మీకు షేర్ చేశాను. ఈ లింక్లో మీకు మళ్ళీ పెడతాను, మీరు చూడండి. ఇదన్నమాట పూజా రూమ్. నేను వచ్చేసానండి, రెడీగా వచ్చేసాను. పూజ స్టార్ట్ అయిపోతుంది. దీపం పూజ అని చెప్పాను కదా, దీపానికి 5 వత్తులు వేస్తాము. ఇలా నెయ్యి వేసి 5 వత్తులతోటి రెడీగా పెట్టుకుంటాం అన్నమాట. తర్వాత ఒక్కొక్క దీపం మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు ఇందులో యాడ్ చేయలేకపోయాను, అవి అందరు ఉన్నారు కదా, సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయని. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఒక దీపం ముట్టించిన తర్వాత ఇంకో దీపానికి గ్యాప్ ఉంటుంది. నేను ఎడిట్లో మొత్తం అన్నీ ఫాస్ట్గా చేశాను. మొత్తం సాహిత్యనే చేసిందండి పూజ మొత్తం. సాహిత్యతోటే చేపిస్తాను అనుకున్నాను. నేను సాహిత్యతోటే చేయించాను. 5 దీపాలు అయిన తర్వాత నేను అవి కొంచెం ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను వాటిని సెట్ చేస్తున్నాను. ఇలా అవుతుందన్నమాట మా పూజ. చిన్న అమ్మవారు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ అమ్మవారికి లంగా కూడా కుట్టించాను. మా అక్కయ్య బుట్టిక్ అని చెప్పాను కదా, మా అక్కయ్యని లంగా, చిన్న లంగా చున్నీ తీసుకొని వచ్చింది. పూజ అయిపోయిందండి. హారతి ఇస్తున్నాం అమ్మవారికి. హారతి ఇస్తున్నాం. మా 5 మెంబర్స్కి ఎవరికి హారతి పాట రాదు, అయ్యగారే వాడాడు పాపం. పూజ ఫినిష్ అయిపోయింది. 5 వత్తులు దీపాలు ముట్టించింది కదా సాహిత్య, 5 వత్తుల్ని మళ్ళీ ఒకటి చేయాలన్నమాట. అప్పుడు పూజ అయిపోయినట్టు. కానీ అదే పెద్ద టాస్క్. ఆల్రెడీ పెద్ద వత్తులు వేసాను కదా, చాలా వేడి వస్తుంది. తనకు చాలా టెన్షన్ కూడా అవుతుంది, పొరపాటు జరగదు అని చెప్పేసి చాలా టెన్షన్గా ఆ ఫేస్లో తెలిసిపోతుంది మనకి. 3 అయిపోయాయండి. ఇప్పుడు 4th దీపంలో కలుపుతుంది. ఈ 3 వత్తులను తీసుకొచ్చి 4th దీపంలో కలపాలి. ఈ 4th దీపం వరకు ఓకే, బాగానే మేనేజ్ చేస్తుంది. 4th నుంచి 5thలో కలపడానికి అది దీపం చాలా పెద్దగా అయిపోయి చాలా కొంచెం టెన్షన్ పడింది. అందుకోసం ఒక్కొక్క దీపం వత్తి తీసుకొచ్చి దీంట్లో కలిపామన్నమాట. అప్పుడు మనకు కొంచెం అంత ఇబ్బంది అనిపించదు, టెన్షన్ కూడా ఉండదు. చూడండి, ఒక్కొక్క దీపం వత్తి ఉంటుందిగా, ఆ వత్తి తీసుకొచ్చి అన్ని వత్తులు తీసుకొచ్చి ఒక్క వత్తి కింద తీసుకొచ్చి దాని వల్ల చిన్నగా చేయాలి. ఇది 3rd, 4th జాయిన్ చేస్తుంది. ఇప్పుడు 5th అలానే సింగిల్గా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే మనకు దీపం వెలుగు అనేది ఎక్కువ అయిపోయింది. ఆ 4 తీసుకురావడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే ఒక్కొక్కటి సింగిల్గా తీసుకొచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ నీట్గా సెట్ చేసాము. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి కూడా వేడి తగలకూడదని. అయిన తర్వాత నీట్గా సెట్ చేసాము. పూజ అయిపోయిందండి. పూజ అయిపోయాక మళ్ళీ నేను ఫొటోస్ అవి దిగాను. ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుందామని ఇలా పెడుతున్నాను అనమాట. ఇది మా హౌస్. ఫుల్ వీడియో ఇంకా తీయాలి, ఇంకా తీయలేదు. మళ్ళీ ఒకసారి తీస్తాను అనుకుంటాను. ఈ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే రోజు దీపం పూజ రూమ్లో పెట్టేశాను. ఇంకా దీపాన్ని చిన్నగా చేసేసి పూజ రూమ్లో పెట్టేశాను. దాని తర్వాత 2 days ఉందండి ఆ దీపం కూడా. బయట పెడితే ఆ దీపం కొండెక్కితే మనకు ఫీల్ అవుతుంది. అలానే మేకింగ్ వీడియో మొత్తం చూడండి. చూసే టైంలో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.